జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని, హలో, ఎక్కడున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను, దారిలో ఉన్నాను. మీరు కాసేపు డ్రైవ్ చేయకుండా ఏ చోటైతే ఉన్నారో అక్కడే ఆగిపోండి, సరేనా? ఎందుకు? చెప్పింది చెయ్యండి ప్లీజ్. ఏమైందో చెప్పు, ఎందుకంత కంగారుగా ఉన్నావు? నా మనసు కీడు శంకిస్తుందండి. మీకైతే ఏం జరగలేదు కదా? ఇప్పుడైతే ఏం జరగలేదు, బట్ కొన్ని క్షణాల క్రితం జరగబోయింది. ఏమైంది? లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి నా మీదకొచ్చింది. మృత్యుగండం మనిద్దరినీ వేరు చేయబోయింది. చివరి క్షణంలో తప్పిపోయింది. లేదంటే ఈరోజు నీకు చాలా అన్యాయం జరుగుండేది. ఇవ్వండి, ఎందుకలా జరిగిందో వివరంగా తర్వాత చెప్తాను. మీరు మాత్రం దయచేసి ఆ చోటు నుంచి బయలుదేరకండి. నేను మళ్ళీ ఫోన్ చేసిన తర్వాతే మీరు ఆఫీస్కి బయలుదేరాలి, సరేనా? సరే. అవని ఎందుకింత కంగారుగా ఉంది? ఏం జరుగుంటుంది? మా నిహారిక చాలా మంచిది. సాంప్రదాయాలంటే ఎంతో విలువిస్తుంది. మా నిహారిక మీ భార్య కాబోవడం నిజంగా మా నిహారిక అదృష్టం. నిహారిక ఇంత మంచి కుటుంబానికి కోడలు కాబోతుందంటే నాకంటే సంతోషించేవారు ఎవరుంటారు? ఒక రాజనాలని, ఒక ఎస్వి రంగారావుని, రావు గోపాలరావుని మిక్స్ చేసినట్టు విక్కీ గాడు అంత పర్ఫార్మెన్స్ ఎందుకు ఇచ్చాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. వాడంత మంచివాళ్ళని నటించడం ప్రపంచంలో కొత్త వింత అవుతుంది. వామునైనా నమ్మొచ్చు గాని వాడిని అస్సలు నమ్మకూడదు. వాడి వినయం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక స్కెచ్ ఉంటుంది. నా డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే మా ఇంటికి వెళ్లాల్సిందే. అసలు డాడీ ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నాడు? విక్కీ గాడు మమ్మీ డాడీలని ఇంట్లో ఏం టార్చర్ పెడుతున్నాడో. అమ్మా, గతంలో ఒకసారి ఆయనకి ఇలాంటి గండమే ఎదురైంది. ఆ రోజు ఈ తాళి నా మెడలో పడిన తర్వాతే నా భర్త ప్రాణగండం నుంచి బయటపడ్డారు. ఆయన కట్టిన తాళిని వెంటనే మెడలో వేసుకుంటాను. ఆయనకేం జరగకుండా కాపాడు తల్లి. అవని, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.